అందరికీ నమస్కారం. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ అంశము చర్చనీయాంశంగా మారింది. అదే ఒకసారి మనం కొండా సురేఖ గురించి తెలుసుకుందాం. కొండా సురేఖ అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆమె జన్మించింది. మొత్తం మీదే మనకు వరంగల్ అంటేనే కొండా దంపతులు వర్సెస్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రెండు వర్గాలు గుర్తొస్తాయి. ఈ రెండు వర్గాల మధ్య మరి దాదాపు గత ఓ 2-3 దశాబ్దాల నుంచి కూడా ఇప్పటికీ కూడా వీళ్ళ మధ్యన ఏదో ఒక సందర్భంలో వైరం జరుగుతూ ఉంటుంది. ఆ వార్తలు ఎప్పుడు మనం వింటూ ఉంటాం. అదే కొండా సురేఖ వచ్చేసి అంటే తన రాజకీయ జర్నీని మనం ఒకసారి తీసుకుంటే కనుక ఆమె మొదట అంటే జెడ్పీటీసీ నుంచి ఆమె రాజకీయ ప్రయాణం మొదలైంది. అలా ఆమె 1999 సంవత్సరంలో మరి కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే కావడం జరిగింది. అలా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమె ఎమ్మెల్యే అయిన సందర్భంలో కూడా అప్పటికి మరి కొండా దంపతులు అంటే కొండా దంపతుల వర్గము అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఏదైతే శిబిరం ఉందో వీళ్ళకు అప్పటికి ఇంకా గొడవలు వీళ్ళ మధ్యలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకనొక దశలో అంటే నిండు అసెంబ్లీ సభలో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ టైంలో కూడా ఆమె బోర్న ఏడ్చేసింది. అంటే నా భర్త కొండా మురళికి ఎర్రబెల్లి దయాకర్ రావు నుండి ప్రాణహాని ఉంది, ఆయన చంపడానికి కుట్ర చేస్తున్నారని చెప్పేసి కూడా ఆమె ఏడ్చింది. అయితే ఎప్పుడైతే ఆమె అసెంబ్లీలో ఏడ్చిందో మరి అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొండా సురేఖ కీలకంగా మారింది, అంటే పాపులర్ అయిపోయింది. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మనందరికీ తెలుసు, ఈ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1998 నుండి కూడా చాలా యాక్టివ్ అవ్వడం మొదలయ్యారు. 1999లో ఆయనకంటూ ఒక ప్రత్యేక వర్గం ఏర్పడ్డది రాజశేఖర్ రెడ్డికి వచ్చేసి. అయితే రాజశేఖర్ రెడ్డికి కొండా దంపతులు చాలా దగ్గరయ్యారు, చాలా సన్నిహితంగా ఉన్నారు. 1999 ఆ కాలంలో మరి 2024 ఎన్నికలకు ముందు 2004 ఎన్నికలకు ముందు కూడా మనం తీసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో ఆంధ్రాలో ఆయన పాదయాత్ర చేపట్టారు. అయితే మన తెలంగాణలో పాదయాత్ర చేపట్టిన సమయంలో కొండా దంపతులు చాలా కీలక పాత్ర పోషించారు. రాజశేఖర్ రెడ్డికి చాలా అండగా నిలిచారు వారు. మరి ఆ తర్వాత 2004 సంవత్సరంలో మరి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, అప్పుడున్న అధిష్టానం రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. కానీ మరి కొండా సురేఖ వరంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆమెకు రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ అంటే అప్పుడున్న మంత్రివర్గంలో ఆమెకైతే చోటు దక్కలేదు. అయినప్పటికీ కూడా ఆమె వరంగల్ రాజకీయాల్లో తన హవానైతే కొనసాగిస్తూ వచ్చింది. ఆ తర్వాత 2009లో మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది, రాజశేఖర్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ హెలికాప్టర్ ఘటనలో అనుకోకుండా మరి అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే చనిపోగానే అప్పుడున్న రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి, రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. కాంగ్రెస్ నుండి మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఆయన వేరుకుంపటి పెట్టుకోవడం జరిగింది, వైఎస్ జగన్. అయితే అప్పుడు మరి కొండా సురేఖ మరి 2009లో గెలిచారు. ఆమెకు మంత్రి పదవి కూడా ఇచ్చారు, కొండా సురేఖ మంత్రి పదవి కూడా ఇచ్చారు. కానీ వైఎస్ జగన్ కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న ఆత్మీయ అంటే సన్నిహిత సంబంధం దృష్ట్యా వైఎస్ జగన్ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి అండగా నిలవడానికి కొండా సురేఖ అప్పుడు నిర్ణయం తీసుకొని వైఎస్ జగన్కు అండగా నిలిచింది. అట్లా వైఎస్ జగన్కు అంటే రాజకీయంగా సపోర్ట్ చేస్తూనే మరి కొండా సురేఖ తన మంత్రి పదవిని సైతం వదులుకుంది. అదేవిధంగా
మరి ఏదైతే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడం, ఆ, వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడం, వైఎస్ జగన్కు మద్దతుగా కొండా దంపతులు నిలిచారు. మరి ఆ క్రమంలోనే మరి కొండా సురేఖ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. మరి అదే సమయం మనందరూ తెలిసిందే, తెలంగాణ ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసి పడిన సందర్భం. అది తెలంగాణ ఉద్యమం కొనసాగుతూ ఉంది. మరి తెలంగాణ జిల్లాలలో కూడా చాలామంది అంటే ఈ టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు అనుకూలంగా మారిపోయి అలాంటి టైంలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మహబూబాబాద్ పర్యటనకు వస్తున్నారని తెలిసి కూడా మరి చాలామంది తెలంగాణ వాదులు, తెలంగాణ సమర్థిస్తున్న ప్రజలు అందరూ కూడా ఆయన పర్యటనను వ్యతిరేకించారు. కానీ వైఎస్ జగన్కు అండగా నిలిచిన కొండా సురేఖ మాత్రం ఆయనను సపోర్ట్ చేస్తూ ఆమె మహబూబాబాద్ రైల్వే స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఎలాంటి సంఘటనలు జరిగాయి, అక్కడ పోలీసులు కూడా కాల్పులు కూడా జరిగిన సంగతి మనకు తెలుసు. అంటే ఈ విధంగా అంటే మొదటి నుండి కూడా కొండా సురేఖ రాజకీయాల్లో అంటే అంటే వివాదాలు ఆమె సృష్టించుకుంటుందా, మరి వివాదాలు ఆమెను చుట్టుముడుతున్నాయనే సంగతి మాత్రం ఇప్పటికీ అర్థం కావడం లేదు. మరి ఆ తర్వాత కూడా మరి వైఎస్ జగన్తో ఆమె లేదు. తర్వాత వైఎస్ జగన్తో అనవసరంగా నేను జట్టు కట్టానని చెప్పేసి ఆయన కూడా నన్ను మోసం చేశాడు, అనవసరంగా నేను వైఎస్ జగన్తో రాజకీయంగా నేను కలవడం జరిగిందని చెప్పేసి కూడా ఆమె వైఎస్ జగన్ బండారము ఆయన నిజస్వరూపం తెలిసిందని చెప్పేసి కూడా మళ్ళీ ఆ పార్టీ నుంచి కొండా సురేఖ దంపతులు బయటికి రావడం జరిగింది. మరి ఆ టైంలో వాళ్ళు అంటే 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన మళ్ళీ కొండా సురేఖ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమెకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అంటే ఇక 2018లో అంటే మరి ఏ పార్టీలో ఉన్నా కూడా, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొండా సురేఖ ఏదో రకమైన వివాదం, జగన్తో కలిసి ప్రయాణించింది, అక్కడ ఏదో వివాదం అనేది ఏర్పడింది. తర్వాత 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరి మళ్ళీ అక్కడ కూడా రాజకీయపరమైన వివాదాలని ఆమెను చుట్టుపుట్టాయి. అలా మళ్ళీ 2018లో మరి బీఆర్ఎస్ పార్టీ కొండా సురేఖకు టికెట్ ఇవ్వలేదు 2018లో. ఇక 2018లో ఆమె మళ్ళీ కాంగ్రెస్ గూటికి రావడం, కాంగ్రెస్ నుండి ఆమె పోటీ చేసి ఓటమి పాలు కూడా అవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 2023 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఆమె గెలుపొందారు. ఆమెకు మంత్రి పదవి కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక మనం కొండా సురేఖ గురించి తెలిస్తే అంటే ఆమెకు వస్తున్న మంత్రి పదవులే ఆమెకు శాపంగా మారాయా? మరి మొదటి నుంచి కూడా మరి ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు లేకపోవడము, అదేవిధంగా వారితో మరి ఎప్పుడు భేదాభిప్రాయాలు కావచ్చు, అనేక వివాదాలు అనేటివి ఆమెను చుట్టుముడుతున్నాయి. మరి వరంగల్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా మరి వరంగల్ నాయకులు రాజయ్య కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరి కావచ్చు, ఇట్లా మరి ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు. అదే కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం మన మేడారం టెండర్లు, కమిషన్లు అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డితో వివాదం, మంత్రి సీతక్కతో కూడా సరైన సన్నిహిత సంబంధాలు లేవని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కూడా ఆమె ఆరోపణలు చేసింది. అదే రోహన్ రెడ్డి పైన కూడా ఆరోపణలు చేసింది. అంటే ఏ పార్టీలో ఉన్నా కూడా మరి ఆమెను వివాదాలు అయితే చుట్టుముడుతూనే ఉన్నాయి. మరి చూడాలి మరి కొండా సురేఖ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది.
మన రాజకీయంగా మరి ఎలా ముందుకు వెళ్తారన్న చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే మొన్న మరి రాత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్ళడం వివిధ నాటకీయ పరిణామాలు జరిగినాయి. ఆమె కూతురు కొండా సుస్మిత కూడా మన ఏకంగా పార్టీ పెద్దలపైనే వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా కడియం శ్రీహరి, మొత్తం మీద అంటే రెడ్డి నాయకులంతా బీసీలను తొక్కేస్తారని చెప్పి ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఈ అంశము మరి అధిష్టానం దృష్టికి వెళ్ళింది. మరి నిన్న మీనాక్షి అంటే ఈ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమెతో చర్చలు జరిపారు. ఏం జరిపారు, అక్కడ ఏం మాట్లాడారన్న అంశం అయితే బయటికి రాలేదు. కానీ బయటికి వచ్చిన కొండా సురేఖ మాత్రము తన సమస్యలు, తన బాధలు అన్నీ చెప్పుకున్నానని మాత్రమే చెప్పింది మీడియాతో. మరే ఇతరత్ర అంశాలు ఆమె ఏమేమి మాట్లాడలేదు. అలా మొత్తం మీదనైతే కొండా సురేఖ, కొండా దంపతుల వ్యవహారం అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల హాట్ టాపిక్గా మారింది. ఇక మరి ఆమె మంత్రి పదవి ఉంటుందా, లేదంటే ఆమె మంత్రి పదవి నుండి తప్పిస్తారా అన్న చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్న తరుణంలో మరి మొత్తం మీద అయితే కొండా సురేఖ, కొండా సుస్మిత ఏదైతే ఆరోపణలు చేశారో ప్రస్తుతానికైతే కొంత ఫుల్ స్టాప్ పడింది ఈ అంశానికి. కానీ ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత మళ్ళీ ఈ అంశం ఎలా మారుతుంది, కాంగ్రెస్లో ఇలాంటి రాజకీయ మార్పులు వస్తాయనేది మాత్రం మనం వేచి చూడాలి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి.